కంచరపాలెం 5వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన SMS ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ మరియు సంక్రాంతి అవగాహన సదస్సు పూర్తి వివరాలతో కూడిన వార్తా కథనం కంచరపాలెంలో ఘనంగా SMS ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ. పాల్గొన్న ప్రముఖులు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో మీడియా రంగానికి చెందిన ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చింతాడ భాస్కరరావు, SMS ఛానల్ ఎడిటర్. మల్లా కోటేశ్వరరావు, న్యూస్ 333 ఎడిటర్. బత్తుల వెంకటేశ్వరరావు, న్యూస్ 333 రిపోర్టర్. SMS ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు మరియు మీడియా ప్రతినిధులు పాల్గొని పండుగ వేళ ప్రజలు పాటించాల్సిన భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. అధికారుల సందేశం. సిఐ గారి సూచనలు. సంక్రాంతి పండుగ ప్రతి ఇంటా సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. అయితే యువత పండుగ ఉత్సాహంలో మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని, మార్పు దిశగా అడుగులు వేయాలని కోరారు. ఎస్ఐ గారి హెచ్చరిక. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంతో ర్యాష్ డ్రైవింగ్ ప్రయాణించడం వంటి పనుల వల్ల ప్రాణాపాయం ఉంటుందని, అటువంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మహిళా సిఐ గారి భద్రతా టిప్స్. పండుగకు ఊర్లకు వెళ్లే కుటుంబాలు తమ సమాచారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో అందిస్తే పోలీసులు ఆయా ఇళ్లపై నిఘా ఉంచుతారని, తద్వారా దొంగతనాల నుండి రక్షణ పొందవచ్చని సూచించారు. పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. సంతోషం. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా యువత ముఖ్యంగా రోడ్ల మీదకి త్రాగి అల్లరి చేయడం కానీ, న్యూసెన్స్ చేయడం కానీ, బైకుల మీద వెచ్చలవిడిగా తిరగడం కానీ, కొట్లాటలు కానీ జరుపుకోవద్దు. ఈ సందర్భంగా కోడి పందాలు కానీ, ప్యాకాట్లు కానీ ఆడితే వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. వారిని పట్టుకుని కేసులు కూడా పెట్టడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నేను కంచరపాలెం ఎస్ అజయ్ కుమార్. ముందుగా అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండుగ వాతావరణంలో ఎవరు కూడా యువత ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు, మద్యం మత్తులో కానీ లేదంటే ఎటువంటి మత్తు పదార్థాలకు కానీ సేవించి లేకపోతే ఇతరులకి ఎంకరేజ్ చేసి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అలానే యువతకు మరీ ప్రత్యేకంగా చెప్పవచ్చేది ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్, మద్యం మత్తులో డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇది అవ్వటం కానీ ఇటువంటి ఇదే పాల్పడిన వెంటనే కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని FIR రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళపైన తగు చర్యలు తీసుకోబడతాయి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సంక్రాంతి టౌన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీరు మీ కుటుంబంతో హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పండగ సందర్భంగా ప్రజలందరూ ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయాలి. అలానే మత్తు పదార్థాలకి కానీ, కోడి పందాలకు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కోకుండా మంచిగా పండుగ జరుపుకుంటారని ఆశిస్తున్నాను.